ఈ మధ్యకాలం అంతా కూడా మీరు ఈ ముగ్గురు యొక్క ఉపాసనలు చేయాలి. రాహువును కాన్సన్ట్రేషన్ చేయాలి, కేతువును కాన్సన్ట్రేషన్ చేయాలి, శనిని కాన్సన్ట్రేషన్ చేయాలి. కేతువు యొక్క అనుగ్రహం పొందటానికై గణపతి యొక్క ఉపాసనా మార్గాన్ని ఎంచుకోవడం కావచ్చు, రాహు యొక్క అనుగ్రహాన్ని పొందటానికై దుర్గా సంబంధమైనటువంటి స్తోత్రాలు, దుర్గా సంబంధమైనటువంటి నామాలు పదే 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 అనుకోవటం కావచ్చు. 7.5 నడుస్తుంది, కంటిన్యూస్ లో ఉన్నది. 2028 దాకా అది పోతూ ఉండేటువంటి అవకాశం ఉంది. కాబట్టి శనిని బాగా కాన్సన్ట్రేషన్ చేయండి. అయితే మీరు శనిని, రాహువును, కేతువును మర్చిపోకండి. మీరు శనికింత శనివారం ఒక అమావాస్య ఒక నియమం పెట్టుకోండి. మేము ప్రతి శనివారం నువ్వుల నూనె పోస్తాము, ఇంత బెల్ల పానకం పోస్తాము. కేతువుకు సంబంధించినటువంటి ప్రతిరోజు లేదు ప్రతి శనివారం దుర్ముహూర్తంలో గణపతికి సంబంధించినటువంటి జపాన్ని వేసుకుంటాము, పారాయణాన్ని వేసుకుంటాము. సంకష్టర చతుర్థికి ఉపవాసం ఉంటాను, ఇంత అమ్మవారి నామాన్ని పదే పదే ఉచ్చరిస్తూ ఉంటాను. ఈ రకమైనటువంటి భావనలు మీరు మనసులో ఉండి ఈ ఉపాసనలు చేసినట్టయితే